హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని మనం ట్రిపుల్ ఈ బ్రాంచ్కి సంబంధించిన రీసెంట్గా ఏప్రిల్ 4వ తేదీన 2026లో ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది. సో అందులో భాగంగా 3 మార్క్స్కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ ఇదంతా ఈజ్ ఈక్వల్ టు 1/2 అని చేయండి. రెండవది tan A ఇచ్చాడు, సో ఫైండ్ sin 2A కనుక్కోమన్నాడు. ఓకే, మరి చూద్దాం. సో ఎప్పుడైనా ట్రిగనోమెట్రీలో షో దట్ అని అడిగితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేస్తాం. మరి చూడండి, LHS ఈజ్ ఈక్వల్ టు cos 100 degrees ఇంటూ cos 40 degrees ప్లస్ అదేవిధంగా sin 100 degrees ఇంటూ sin 40 degrees. ఓకే, మీరు గమనిస్తే డైరెక్ట్గా ఇది ఒక ఫార్ములా లాగా ఉంది. cos A cos B ప్లస్ sin A sin B. cos A మైనస్ B, మిడిల్లో మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. అంటే cos A మైనస్ B. A అంటే 100, B అంటే 40. చూడండి, సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. cos ఆఫ్ A ప్లస్ B, చెప్పండి ఫార్ములా ఏంటి? cos A ఇంటూ cos B మైనస్ sin A ఇంటూ sin B. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకేనా? ఎస్, అదేవిధంగా ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు cos A మైనస్ B, cos A ఇంటూ cos B ప్లస్ sin A ఇంటూ sin B. ఓకే, కాబట్టి సో డైరెక్ట్గా cos A మైనస్ B ఫార్ములా. సో అంటే cos 60 degrees, 100లో 40 తీసేయండి. cos 60 sin 30 cos 60 1/2 అని చెప్పాను. సో కాబట్టి LHS is equal to RHS. సో ప్రాబ్లమ్ని మరొకసారి రాస్తే సరిపోతుంది. సో 3 మార్క్స్ చూడండి ఎంత ఈజీ. సో దేర్ఫోర్ cos 100 degrees cos 40 degrees ప్లస్ sin 100 degrees into sin 40 degrees. So is equal to 1/2. ఓకేనా? మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ tan A ఇచ్చాడు అయితే sin 2A కనుక్కోమన్నాడు. మరి sin 2Aకి డైరెక్ట్ ఫార్ములా 2 sin A cos A. అంటే sin కావాలి, కాస్ కావాలి. సో tan ఇచ్చినప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఉపయోగించుకొని సైన్ కాస్ని కనుక్కున్న తర్వాత అప్లై చేద్దాం. ఓకేనా? మరి చూడండి, చాలా ఈజీ. సో రెండవది కదా, సో గివెన్ దట్ tan A ఈజ్ ఈక్వల్ టు 3/4. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేద్దాము. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే, మరి ఈ BCని ఆపోజిట్ సైడ్ అంటాం, ABని అడ్జసెంట్, ACని హైపోటెనస్ అంటాం. మరి tan అంటే ఏంటి ఫార్ములా? ఆపోజిట్ బై అడ్జసెంట్ అనమాట. ఆపోజిట్ అంటే ఇది, అడ్జసెంట్ అంటే 4. ఓకే, ఎస్. ఇప్పుడు మనము హైపోటెనస్ కనుక్కోవాలి. పైథాగరస్ థీరం ప్రకారం చెప్పండి, AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకేనా? మరి AC అంటే మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ స్క్వేర్. AB అంటే ఎంత సార్? 4 స్క్వేర్ అనమాట. BC అంటే 3 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. సో మొత్తం 25. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 ఇచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ √25 అంటే 5 అనమాట. ఓకేనా? కాబట్టి ఇది ఏమవుతుందంటే హైపోటెనస్ 5. ఇప్పుడు మనం దీని నుంచి sin A కనుక్కో. sin Aని ఎందుకు కనుక్కోవాలి? 2 sin A cos A ఫార్ములా కాబట్టి. sin అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 3/5. అదేవిధంగా చెప్పండి, కాస్ అంటే ఏంటి? cos A ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి అడ్జసెంట్ బై హైపోటెనస్, అంటే 4/5. సో ఇప్పుడు డైరెక్ట్గా మన ఫార్ములాలో అప్లై చేద్దాం. సో sin 2A ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ sin A ఇంటూ cos A. ఎస్, 2 ఇంటూ sin A అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది 3 ఇంటూ cos A అంటే ఆల్రెడీ ఉంది, సబ్స్టిట్యూట్ చేసేసి. కాబట్టి మల్టిప్లై చేయి. 2 3 6, 6 ఇంటూ 4 24 డివైడెడ్ బై 5 ఇంటూ 5 25. సో కాబట్టి sin 2A ఎంత సార్ వాల్యూ అంటే
24/25. ఓకేనా. మరి ఇంకొక చిన్న ప్రాబ్లం చూద్దాం. సో ఈ ట్రిగనోమెట్రీలోని కాంప్లెక్స్ నంబర్స్కి సంబంధించిన ప్రాబ్లం అన్నమాట. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. సో 2 - 3i. సో దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఎప్పుడైనా a + ib ఉన్నదానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a అవుతుంది. a యొక్క ఇన్వర్స్ 1/a, దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. a యొక్క ఇన్వర్స్ 1/a. సో a క్యాన్సిల్ అయితే 1. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 1/2 - 3 అంటే కాంప్లెక్స్ నెంబర్ డినామినేటర్లో ఉన్నప్పుడు రేషనలైజింగ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో డైరెక్ట్గా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i is equal to 1/2 - 3i. ఓకేనా. సో ఇలా వదిలేయకూడదు. మనకి కాంప్లెక్స్ నెంబర్ అనేది ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రేషనలైజింగ్ చేయాలి. ఓకేనా. a + ib ఫామ్ లాగా మార్చుకోవాలి. సో అందుకోసం ఏం చేస్తామంటే డినామినేటర్కి కాంజుగేట్ రాస్తాం. అంటే 2 - 3iకి కాంజుగేట్ 2 + 3i, దాంతో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ ప్లస్ ఉందనుకో 2 - 3iతో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. ఎస్ 1 × 2 + 3 అంటే 2 + 3iని. అగైన్ డినామినేటర్ ఎలా ఉంది? డినామినేటర్ విచ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ a + b × a - b. a + b × a - b లాగా ఉంది. కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు? a² - b². కాబట్టి ఏంటి ఎవరు ఇక్కడ 2², b అంటే 3i సార్ హోల్ స్క్వేర్. ఎస్ చూడాలి 2 + 3i. సో 2² 4. ఎస్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి సార్. ఏబి హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏకి స్క్వేర్ వస్తుంది, బికి స్క్వేర్ అంటే 3కి స్క్వేర్ i². సో 3² అంటే 9, i² నెక్స్ట్ స్టెప్లో రాద్దాం మైనస్ అని. సో 2 + 3i డివైడెడ్ బై 4 - 9 ఇంటూ i² వాల్యూ కాంప్లెక్స్ నెంబర్లో ఎంత? -1. సో కాబట్టి ఫైనల్గా 2 + 3i డివైడెడ్ బై 4 + ప్లస్ అవుతుంది. ఓకే. ఎస్ ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే 1/13 ఇంటూ 2 + 3i. సో కాబట్టి ఈ నంబర్ 2 - 3i ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/13 ఇంటూ 2 + 3. ఓకేనా. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.